నమస్తే అండి. నేను మీ సౌజన్య అండ్ వెల్కమ్ టు వీగన్ వంటలు. సేమ్యా ఉప్మా అందరం ఇంట్లో చేసేదే. కానీ కామన్ కంప్లెయింట్ ముద్దగా అయిపోతుందని. ఈరోజు నేను చెప్పే చిన్ని చిన్ని టిప్స్‌తో ఎప్పుడు చేసినా సేమ్యా ఉప్మా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా అవేంటో చూసేయండి. సేమ్యా మనకి 2 వెరైటీల్లో దొరుకుతోంది. రోస్టెడ్, నాన్ రోస్టెడ్. ఒకటి వైట్ కలర్‌లో, ఒకటి బ్రౌన్ కలర్‌లో. దేనితో చేసినా ఉప్మా పర్ఫెక్ట్‌గా వచ్చేలా చూపించబోతున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో 1.5 గ్లాసుల దాకా సేమ్యాని వేసుకోండి. ఇక్కడ నేను 2 సేమ్యాలని మిక్స్ చేసి చేస్తున్నాను మీకు క్లారిటీ కోసం. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ ఎందుకంటే సేమ్యాల్లో ఏదైనా తేమ ఉంటే పోతుంది. ఇవి పొడి పొడిగా అయిపోతాయి. ఇవి బాగా వేగక్కర్లేదు. ఒక 5 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి అందులో 3 స్పూన్ల ఆయిల్ వేయండి. తరువాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒకటి చీల్చిన ఎండుమిరపకాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 5 రెబ్బల కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు వేసి దోరగా వేయించండి. ఇంతకుముందు నాకు కూడా సేమియా ఉప్మా ముద్దగా వచ్చేదండి. ఎప్పుడు సేమియా ఉప్మా చేయాలన్నా చిరాకే. చేయగా చేయగా అందులో చిన్న కిటుకులు నేర్చుకున్నాను. అప్పటినుంచి ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా వస్తుంది. అవే ఈరోజు మీతో పంచుకుంటున్నాను. పప్పులు వేగాక ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి. ఉల్లిపాయ వేశాక స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి చిన్న మంట మీద వేయించుకోండి. చాలా మంది ఇందులో బంగాళదుంప, క్యారెట్ ఇంకా ఏవేవో వేస్తారు. నేనైతే అది రికమెండ్ చేయనండి. దుంపలు ఉడికితే ముద్దగా అయిపోతాయి. కాబట్టి ఉప్మా కూడా ముద్దగా వస్తుంది. ఇది నా ప్రాక్టీస్‌లో నేను తెలుసుకున్నది. ఉల్లిపాయ వేగాక ఇందులో మీరు ఏ గ్లాస్‌తో సేమ్యా వేశారో ఆ గ్లాస్‌తో 2 గ్లాసుల నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేయండి. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి నీళ్లని మరగనివ్వండి. ఇక్కడ 1.5 గ్లాసుల సేమ్యాకి 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. ఇది కరెక్ట్ కొలత. సేమ్యా చాలా తొందరగా ఉడికిపోతుంది. నీరు ఎక్కువైతే ముద్దైపోతుంది. ఇదే లాజిక్. ఇప్పుడు నీళ్లు ఇలా కొద్దిగా మరగగానే ఇందులో వేయించి పెట్టుకున్న సేమ్యాని వేసి కలిపి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. ఇప్పుడు సేమ్యా ఉప్మా మూత పెడితే ముద్దైపోతుంది. సో మూత పెట్టకుండా ఒకసారి ఇలా కలిపి ఉడికించుకోండి. నెక్స్ట్ అందరం చేసే మిస్టేక్ ఏంటంటే ఉప్మాని మాటి మాటికి కలుపుతూ ఉండడం. అలా కలపక్కర్లేకుండా వదిలేసేయండి. ఉప్మా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఉప్మా ఇలా దగ్గర పడ్డాక అందులో ఒక కత్తి గుచ్చి అడుగున నీళ్లున్నాయా లేదా చూసుకొని స్టవ్ ఆపేయండి. అంతేనండి. చాలా సింపుల్ కదా! చూడండి అసలు మెతుక్కి మెతుకు అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. చల్లారితే ఇంకా పొడి పొడిలాడుతూ అయిపోతుందండి. దీనికి మెయిన్ 2 టిప్స్ ఏంటంటే నీళ్లు ఎక్కువ అవ్వకూడదు, మూత పెట్టకూడదు. ఈ 2 కరెక్ట్‌గా చేస్తే సేమియా ఉప్మా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీగన్ వంటలు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.